హాయ్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే, చూస్తున్నారు గదా! ఇక్కడ నేనైతే కట్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. నేను కట్ వర్క్ ఎలా కట్ చేసుకుంటాను, ఎలా స్టిచ్ చేస్తాననేది చూసేస్తూ, అసలు ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసిందండి. ఆ కామెంట్ వచ్చి కూడా చాలా రోజులవుతుంది. అసలు టైలరింగ్‌కి ఎంత ఖర్చవుతుంది? ఎలా స్టార్ట్ చేశారు? ఎంత ఖర్చు పోను మీకెంత మిగులుతుంది? ఎంత వర్క్ చేస్తారనేదైతే అడిగిందనమాట. నేను వర్క్ అనేది ఒకేలాగా ఉండదు. ఒక్కొక్క రోజు ఒక్కలాగా ఉంటుంది కాబట్టి, ఇంతే సంపాదిస్తున్నాము, ఇంతే వస్తుందంత్ అని మాత్రం చెప్పలేం కానీ, మంత్లీ వచ్చేసరికి ఎంత అమౌంట్ నేను టైలరింగ్ మీద వేరే పనులకు యూజ్ చేస్తాను, ఎంతొస్తుందనేదైతే కొంచెం చెప్తానండి. మరి క్లియర్‌గా చెప్పాలంటే దీంట్లో కష్టమనమాట. ఏంటంటే ప్రతి మంత్ ఒకేలా ఉండదు. అలాగే మంత్లీ శాలరీలా మాత్రం రాదు కదా! ఎలా వస్తుంది? అసలు బెనిఫిటా? లేదా? టైలరింగ్ చేస్తే అనేదైతే నేను చెప్తాను చూడండి. ఏదైనా ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ పరిస్థితుల్లో ఏదైనా ఎక్కువ ఖర్చు లేకుండా ఈజీగా ట్రెండింగ్‌లో ఉన్నది అంటే ఈజీగా సంపాదించుకునేది ఏంటంటే నేను టైలరింగ్ అనే చెప్తానండి. కష్టం ఉంటుంది. కష్టం ఉండదని కాదు. కొన్నిటితో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అనమాట. నమ్మకంగా మనం పూర్తిగా మనం భరోసాతో, నమ్మకంతో ఈ పని చేయగలము, గలమని చెప్పేసి కాన్ఫిడెన్స్ పెంచుతుందనమాట. ముఖ్యంగా ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే ఆడవారికైతే ఇది మంచి అవకాశం. టైలరింగ్ అనేది వర్క్ చేసుకున్నోనికి చేసుకున్నంతండి. ఎలా ఉంటుందంటే, మనం ఎక్కడికి వెళ్ళి ఫ్యాషన్ డిజైనర్స్ చేయడము, డబ్బులు ఖర్చు పెట్టి, ఇదేదో పెద్ద పెద్దగా బొటిక్స్‌లలోకెళ్ళి నేర్చుకోవడము, ఇదంతా అవసరం లేకపోయినా, చదువొచ్చినా, రాకపోయినా ఓన్లీ బ్లౌజులు, ఫ్రాక్సు చిన్న చిన్నవి నేర్చుకున్నారనుకోండి, మిగతావన్నీ మనమే నేర్చుకుంటామనమాట. ఎలా అంటే, మనం ఇప్పుడు బ్లౌజ్ నేర్చుకున్నాము, కొన్ని ఫ్రాక్స్ నేర్చుకున్నామనుకోండి, మనం స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి బయట వారి బట్టలు తీసుకొని కుడుతూ ఉంటే, వాళ్ళు కొత్త డిజైన్స్ అడుగుతారు. మనం ఎక్కడో అక్కడ యూట్యూబ్‌లో కానీ, ఫోన్‌లో కానీ చాలా వచ్చాయి. ఇప్పుడు చూసి నేర్చేసుకుంటాం. బయటికెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకునే పనైతే ఏమీ అవసరం లేదండి. కొంచెం మనకు టాలెంట్ ఉంటే చాలు, దేంట్లో అయినా చూసి నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత వచ్చి ఉన్నవాళ్ళు కూడా చేయలేకపోతున్నాం అనే వాళ్ళు కూడా చిన్నగా స్టార్ట్ చేయండి. అసలు దీంట్లో అమౌంట్ ఎంతుంటుంది? ఎంత ఖర్చవుతుంది? మనకెంత మిగులుతుందంటే, మనం ముఖ్యంగా పెట్టాల్సింది మనం టైలరింగ్ చేయాలంటే ఏముండాలి? ఫస్ట్ మన దగ్గర మిషన్ అనేది కంపల్సరీగా ఉండాలండి. మిషన్ అనేది ఉండాలి. మంచి మిషన్ ఉంటే ఇంకా బెటర్ అనమాట. కొన్నిసార్లు మనం చేసే పని కంటిన్యూ చేస్తున్నాము, మనకిది అవసరం అన్నప్పుడు మంచి మిషనే పెట్టుకోవాలండి. ఇప్పుడు చిన్న మిషన్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే దారం తెగుతుంది, సౌండ్ ఎక్కువగా వస్తుంది. కొంచెం బ్లౌజ్ కుడుతూ ఉంటే కొంచెం లేట్ అవుతుందనమాట. అదే మనం జాక్ మిషన్ అలాంటిది పెట్టుకున్నామనుకోండి పెద్ద మిషను, మనం రోజంతా కుట్టకపోయినా కుట్టిన కాసేపైనా మంచి ఇంట్రెస్ట్‌తో కుడతామనమాట. అలా మీకున్న వర్క్‌ని బట్టి మీరు మిషన్ ఎంచుకోండి. చిన్న మిషన్స్ సరిగ్గా రావా అంటే లేదండి, సూపర్‌గా వస్తాయి అవి కూడా. ఏదైనా ఒక మిషన్ ఉందనుకోండి, దాని మీద మనం ఒక బ్లౌజ్‌కి ఖర్చు చేసేదెంత? ఇప్పుడు ఒక లైనింగ్ వేస్తే కస్టమర్ దగ్గరే లైనింగ్ అమౌంట్ తీసుకుంటాం. పైపింగ్ వేస్తే పైపింగ్ అమౌంట్ తీసుకుంటాం. మనం అక్కడ శ్రమ అంతా పెట్టేది మన శారీరక శ్రమ పెడతాము, మన మెంటల్ శ్రమ, మన మైండ్ పెడతాము. అలాగే థ్రెడ్స్, ఒక థ్రెడ్ తీసుకుంటే 3 బ్లౌజులకు పైనే వస్తుందండి ఒక్కొక్కసారి. ఇలా ఇవన్నీ పెట్టి స్టిచ్ చేస్తే అక్కడ మనం పెట్టే ఖర్చెంత? చాలా తక్కువనమాట డబ్బు పరంగా అయితే. కరెంట్ బిల్లొస్తుంది. మోటరేసుకుంటే మామూలుగా తొక్కుతూ కుట్టామంటే కరెంట్ బిల్ పెద్దగా ఏమీ ఉండదు కదా! ఇలా మనకు మంచి బెనిఫిట్ ఉంటుందనమాట నేర్చుకోవడం వల్ల. మనం 200కి బ్లౌజ్ తీసుకుంటే, ఆ బ్లౌజ్‌లో ఒక 50 రూపీస్ అలా ఖర్చయిపోయిందనుకుందాం మనకు. మిగిలింది మనకంటే మనకు ఊరికే ఎవరివ్వరు. మన శ్రమ, మన మనం నేర్చుకున్న విద్య వాళ్ళకిస్తున్నాం. వాళ్ళకి స్టిచ్ చేసి ఇస్తున్నాం కాబట్టి ఇస్తారనమాట అలా. కనీసం నేర్చుకొనుంటే మన బ్లౌజ్ మనం కుట్టుకున్నా చాలు అన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు బయట కుట్టిస్తే చాలా డబ్బులవుతాయని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు అంటూ ఉంటారనమాట వచ్చినప్పుడు. అమ్మ ఇంతింత ఒక బ్లౌజ్ కుట్టిస్తే మళ్ళీ శారీ తీసుకున్నంత అమౌంట్ అవుతుంది, మామూలు చీరకైనా కూడా అని అంటూ ఉంటారు కదా! అదే ఎవరి పని వాళ్ళు నేర్చుకున్నారనుకోండి, ఎవరి బ్లౌజ్ వాళ్ళు స్టిచ్ చేసుకోవడానికి సింపుల్‌గా కుట్టేసుకోవచ్చు. మెల్లమెల్లగా డిజైన్స్ అలాంటివి కూడా నేర్చుకోవచ్చనమాట. అలా నేర్చుకోవడం వల్ల కూడా మీకు కొంచెం ఒక రూపాయి అనేది మిగులుతుంది కదా! అలాగే డబ్బులు మిగులుతాయా దీంట్లో అంటే మిగులుతాయండి. మంచిగా వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా మిగులుతాయి. మనకి మంచి ఇన్‌కమ్ అయితే వస్తుందని చెప్తున్నాను నేను. ఇప్పుడు
ప్రజెంట్‌గా అయితే ప్రతి ఒక్కరు టైలరింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుందనమాట. ఏంటంటే కస్టమర్స్‌తో కొంచెం ఇబ్బందుంటుంది. ఆళ్ళు బాగా అలవాటైన వాళ్ళు టైంకి ఇవ్వక, కొన్నిసార్లు అమౌంట్ టైంకి రాక ఇబ్బంది పడతాం కానీ, దీంట్లో అమౌంట్‌కి ఎలాంటి లోటు ఉండదనమాట. వచ్చే కస్టమర్స్ వీళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళకి టైంకి ఇవ్వాలి అనే ఆలోచనతో మనకు టైమ్ టు టైమ్ కుట్టించుకునగానే అమౌంట్ ఇచ్చి వర్క్ చేయించుకొని మేము బట్టలు తీసుకెళ్తున్నప్పుడే అమౌంట్ ఇచ్చేసారనుకోండి, మనకెలాంటి టెన్షన్ అవసరం లేదనమాట. మంచి అమౌంటే వస్తుంది. ఇప్పుడు ఏదైనా మంత్లీ వచ్చేసి ఏదైనా కట్టేది ఉందనుకోండి, ఈజీగా కట్టేసుకోవచ్చనమాట. ఇంక నేనొచ్చేసి చెప్తున్నాను కదా! టైలరింగ్‌లో రూపాయి వెనకాల పడాలంటే నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశానండి. కావాలంటే ఛానల్‌లోకి వెళ్లి చూడండి. మనం అమౌంట్ అనేది ఎత్తి పెడితే ఉండదు. ఒక దగ్గర పెడదాము వాడుకోకుండా అంటే మాత్రం ఉండదండి. ఎందుకంటే మన అవసరాలు అలా ఉంటాయి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు. ఎప్పుడు ఏం చేస్తామో తెలీదు కాబట్టి వాడుకుంటూనే ఉంటాం. అలా కాకుండా మనం మంత్లీ ఏదైనా కట్టేటట్టుగా ఉండాలనమాట. మీరు చేసే వర్క్‌ని బట్టి కట్టుకోండి. ఇప్పుడొచ్చేసి చాలా ఉన్నాయి. చీటీ వేసుకోవచ్చు. లేదంటే పొదుపు సంఘాలలో పొదుపు చేసుకోవచ్చు. అంటే పొదుపు చేసుకోకపోయినా ప్ర నేను చెప్పేదేంటంటే టైలరింగ్ అనేది ఒక జాబ్ లాగా తీసుకోండి మీరు. ఏంటంటే డైలీ చేసుకోండి. ఇంట్లో వర్క్ కంప్లీట్ అయిన తర్వాత 2 కుడతారా, 3 కుడతారా అనేది మీ ఇష్టం. మీ వర్క్‌ని బట్టి. కానీ అమౌంట్ వచ్చేసి వచ్చిన దాంట్లో కొన్ని కొన్ని వాడేసుకొని కొన్ని కొన్ని పక్కన పెట్టేసి మనం పొదుపు చేయాలి ఇంట్లోనే అంటే అవి ఉండవండి. ఎటో వెళ్ళిపోతాయి. అదే మనం మంత్లీ నెల నెల కట్టేటట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా పొదుపు ఉంటుందనమాట. అంటే మనం ఎంత కట్టాలో అంత పక్కన పెట్టేసుకొని మిగతాది మన అవసరాలకు వాడేస్తాం కదా! అలా. ఖచ్చితంగా నెలొచ్చేసరికి ఫస్టొచ్చేసరికి మనము ఏదో ఒక రకంగా టైలరింగ్ ద్వారా వచ్చిన అమౌంట్ కట్టేటట్టుగా మీరు ఏర్పాటు చేసుకోండి. అది గోల్డ్ స్కీమా, మీరు మంచి స్కీమ్స్ ఎంచుకోండి. ఎలా పడితే అలా కాకుండా. ఎందుకంటే బయట చాలా జరుగుతూ ఉంటాయి కదా! మంచి స్కీమ్ ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత దేంట్లో పొదుపు చేయాలి? గోల్డ్ స్కీమా? లేదంటే చీటీ వేయడమా? చీటీ వేయడం బెస్ట్. ఎవరైనా మంచి వాళ్ళు చీటీ వేసే వాళ్ళుంటే 50,000 నుంచి మనం చీటీ స్టార్ట్ చేసినా చాలనమాట. 50,000 నుంచి స్టార్ట్ చేసినా కూడా మనకెంత 3, 4,000 అంతే ఉంటుందనుకుంటున్నాను నేనైతే. నేనైతే చీటీలైతే ఇంతకుముందు వేసేదాన్ని. ప్రెజెంట్ అయితే చీటీ వేయట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ పొదుపు సంఘంలో లోన్ తీసుకొని అది పే చేస్తూ ఉంటాననమాట. మంత్లీ వచ్చేసి 1 మంత్‌కొచ్చేసి 4,000, 5,000 అలా నా దగ్గర అమౌంట్‌ని బట్టి పే చేస్తూ ఉంటాను. అంటే నాకు అదొక్కటే కాదు, నాకు చాలా డబ్బు అవసరమైతే ఉంటుందండి. నెలొచ్చేసరికి పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, ఇంటి రెంట్ కట్టుకోవాలి మేము, షాప్ రెంట్ కట్టుకోవాలి. మళ్ళీ ఇంట్లో కావాల్సిన అన్నీ ప్రతీదీ డబ్బు పెట్టి కొనుక్కోవాల్సిందే. ఎటు నుంచి రాదనమాట. ఇంటి రెంటు, షాప్ రెంట్, కరెంటు బిల్లు, అలాగే వచ్చేసి పిల్లల స్కూల్ ఫీజులు, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఈ షాప్ మీదే అనమాట. నా టైలరింగ్ మీద పక్కన షాప్ మీదే. షాప్‌లో ఏంటంటే ఎంత షాప్ నడిచినా కూడా దాని అమౌంటు దాంట్లో పెట్టే మళ్ళీ సరుకులకే సరిపోతుందనమాట. కొత్తవి తీసుకురావడం, పాతవి అమ్మేయడం ఇలా ఉంటుంది. దాంట్లో ఎక్కువగా తీసుకోవడానికి ఉండదు. అది సరిపోవట్లేదనమాట. మా అవసరాలకి అది సరిపోవట్లేదు కాబట్టి ఇది నేను ఎక్కువగా చేయాల్సొస్తుంది. ఇది నాకు చాలా ప్లస్ అయిందనమాట. ఇది లేకపోతే చాలా కష్టమయ్యేది ఈ టైలరింగ్ అనేది. నేను ఎక్కువగా వర్క్ చేసుకుంటాను. నాకొచ్చిన అమౌంటు ఇంటి రెంటు, పిల్లల ఫీజులు, పొదుపు సంఘాల్లో కట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటామనమాట. కాబట్టి నేర్చుకుంటే మంచి బెనిఫిటే ఉంటుంది. కానీ మీరు నేర్చుకున్న తర్వాత కొంచెం పొదుపు చేయాల్సుంటుందనమాట. తప్పదింక. మనం పక్కన పెట్టేసి ఒక పెద్ద అమౌంట్ అయ్యే వరకు ఒక డబ్బాలో వేసి పెడతాము, లేదంటే పక్కన పెడతామంటే మాత్రం ఇంట్లో ఉంటే మాత్రం అది ఇంట్లో అమౌంట్ పెట్టుకుంటే మాత్రం సాధ్యం కాదండి. మన ఇంట్లో వాళ్ళ నుంచి ఒక రూపాయి కూడా మన నుంచి ఆశించకుండా ఇంట్లో వాళ్ళన్నీ మెయింటైన్ చేసుకుంటున్నారు మనకు సంబంధం లేకుండా అంటే ఏమైనా పొదుపు చేయొచ్చేమో ముట్టుకోకుండా పక్కన పెట్టి. కానీ చాలీచాలని జీవితాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఒకటుంటే ఒకటుండదు. ఎంత కష్టపడినా కూడా ఏదో ఒక లోటు ఉంటుంది చూడండి. అలాంటి వాళ్ళకి మాత్రం సాధ్యం కాదని చెప్తున్నాను. నేను చెప్పేది ఎంతవరకు నిజం అనిపిస్తుందో మీరు కూడా నాకు కామెంట్ చేయండి. అలా కాకుండా మనం మంత్లీ కట్టేటట్టు ఉంటే మాత్రం చాలండి. మనం మంత్లీ కట్టేసి లక్షలు సంపాదించాలని లేకపోయినా కనీసం మన ఇంటి అవసరాలు, మన పిల్లల ఫీజులు, మనకు కావాల్సిన బట్టలు, మనకు కావాల్సిన అవసరాలు తీర్చుకున్న ఎంతో
ఉపయోగపడుతుంది కదా! ఈ ఫీల్డ్ అనేది. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. పెద్ద కష్టమేమి లేదు. స్టార్టింగ్‌లో కష్టంగా అనిపిస్తుంది ఎవరికైనా వచ్చి రాక స్టిచ్ చేస్తుంటే. మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే అలవాటయిపోతుందనమాట. ఇప్పుడు ఏమీ వర్క్ చేయకుండా ఇంట్లో కూర్చొని, పక్క వాళ్ళు కొంచెం మంచిగా అన్నీ తెచ్చుకొని, అన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళని చూసి మనం అరే! మనం ఇలా ఉన్నాం, వాళ్ళలా ఉన్నారు అనుకునే బదులు మనం ఏదో ఒకటి చిన్నగా ఇదనే కాదు బయటకెళ్తే చాలా మార్గాలున్నాయన్నమాట. బయటకొచ్చి వర్క్ చేయాలంటే చాలా మార్గాలున్నాయి. దాంట్లో ఏదో ఒకటి ఎంచుకొని మనం మన అవసరాలు తీర్చుకోవడానికిగా వర్క్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇంకా ఈ టైలరింగ్‌లోనే సంపాదించాలంటే ఎక్కువ వర్క్ చేస్తే అమౌంట్ వస్తుంది. కాకపోతే టైమ్ టు టైమ్ ఇవ్వరు. మంత్లీ ఒక ఇంతే అన్నట్టుగా ఉండదనమాట. సీజన్‌లో ఒకలాగుంటుంది. అన్ సీజన్‌లో ఒకలాగుంటుంది. దీనికి పెద్ద ఖర్చేమీ ఉండదు. మనకు కావాల్సిన మిషన్ ఉంటే చాలు. దానికి సంబంధించిన క్లాతులు కొన్ని తెచ్చి పెట్టుకుంటే 2 రకాలుగా బెనిఫిట్ ఉంటుందనమాట. బయటికి వెళ్ళకుండా మనమే లైనింగ్స్ అలాంటివి, ఫాల్స్ ఇలాంటివి తెచ్చి పెట్టుకుంటే పెద్ద పెట్టుబడి ఏమీ లేదండి. ఒక మంచి మిషన్ ఉండాలి. చిన్నగా ఒక 20,000తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చనమాట. మిషన్‌కి ఎంత మనం మామూలు ఈ జాక్ మిషన్ కాకుండా మామూలు మిషన్‌లో పెద్ద మిషన్ తీసుకుంటే ఒక 10,000, 11,000 ఉంటుందంతే. కొన్ని కావాల్సిన ఫాల్స్, లైనింగ్స్, థ్రెడ్స్ దానికి సంబంధించినవి పెట్టేసుకొని, మీరు ఇంట్లో అయినా లేదు మీకు వర్క్ వచ్చు బాగా మీరు ప్రొఫెషన్‌గా కుట్టగలుగుతాము అనుకుంటే మాత్రం బయట షాప్ కూడా పెట్టుకోవచ్చనమాట. షాప్ పెట్టుకుంటే ఏంటంటే వర్కు ఎప్పుడు వస్తుంది ఖచ్చితంగా మనం 100% అక్కడే ఉండాలి. వర్క్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆలోచించుకొని ముందుకెళ్ళొచ్చు. దీంట్లో పొదుపు చేయడం అనేది మన ఆడవారి చేతిలోనే ఉంటుంది. పొదుపు చేయడం విషయంలో ఆడవారి తర్వాత ఇంకెవరైనా అనేది కూడా మళ్ళీ నిరూపించుకోవచ్చు ఇక్కడ. చెప్తున్నాను కదా! నేనొచ్చేసి మంత్లీ వచ్చేసరికి నాకు మిగతా ఖర్చులు చెప్తున్నాను కదా! ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అన్నీ కూరగాయలు, పాలు ప్రతీదీ పోను నేను 10,000-12,000 పైనే బయట కట్టాల్సొస్తుందనమాట. అవన్నీ ఎక్కడి నుంచి? దీని మీద నుంచే. మరి మీ ఇంట్లో వాళ్ళు మీ వారేం చేయరా నీకేమి ఇవ్వరా అనొచ్చు. షాప్ రెంటు మిగతా కొన్ని మనకుంటాయి గదా! మనకు ఈఎంఐలని చెప్పేసి మనకున్న అప్పులు అలాంటివన్నీ మా ఆయన చూసుకుంటే, ఇంటి రెంటు, కరెంటు బిల్లు, అప్పుడప్పుడు పిల్లల స్కూల్ ఫీజులు, ఎక్స్‌ట్రా ఖర్చులు, బట్టలు, హాస్పిటల్సు, ఇంటికి సంబంధించిన ప్రతిదీ నా టైలరింగ్ మీదనే వస్తుందనమాట. షాప్‌కు సంబంధించిన రెంటు, మాకున్న కొన్ని అప్పులు అలాంటివన్నీ మా వారి పని. ఇంకా ఇలా నడుస్తుందనమాట. ఖచ్చితంగా మనకి మంచి నమ్మకాన్ని మనం ఏదైనా చేయగలమనే ఫీల్డ్ అయితే ఇదే అనమాట. ఇది నేను చేయలేను అనకుండా చేస్తూ వెళ్తే మనకు మంచి అమౌంటే కనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఇది మాత్రం స్టార్ట్ చేయొద్దు అనుకున్నాను ఒకప్పుడు. కానీ స్టార్ట్ చేసి మంచి పని చేశానని నాకు అనిపిస్తుందనమాట. దీంట్లో కాంపిటీషన్ కూడా ఎక్కువే ఉంటుంది. వీటన్నిటిని తట్టుకోవాలంటే మన వర్క్ బాగుండాలి. మనం వర్క్ బాగుంటే ఎక్కడ కూర్చున్నా మన దగ్గరకు వస్తారనమాట. ఇలా అయితే మెయింటైన్ చేస్తున్నాను. కానీ డబ్బలు ఎత్తిపెట్టి పక్కన పెట్టుకోవడము, డబ్బులు పొదుపు చేయడము ఇలాంటివి కుదరవన్నమాట దీంట్లో. మంత్లీ బయటకి వెళ్ళిపోవాలి. మనం బయటకి ఎంతో కొంత కట్టేటట్టుగా మాత్రం ప్లాన్ చేసుకుంటే మంచి ఫీల్డే అనమాట. పెద్ద ఖర్చు లేని పని. మన శారీరక శ్రమ పెట్టాలి. మన మైండ్ పెట్టాలి అంతే. మనం కొంచెం ప్లాన్ చేసుకుంటే మంచి బెనిఫిటే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా నేను చెప్పింది మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటే మాత్రం మీరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవ్వరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా బాగా చెప్పాలి అని ఎన్నో ఆలోచిస్తాను కానీ తీరా వాయిస్ ఇచ్చేటప్పటికి కొన్ని మర్చిపోతూ ఉంటానన్నమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా తప్పులు మాట్లాడుంటే మాత్రం నన్ను క్షమించేసేయండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్.